చేస్తా ఉన్నాను. ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో ఫేజ్ విభాగం సంబంధించి ఇక్కడ మనం ఇక్కడ పెద్దపల్లికలు రోడ్ నుంచి నేరుగా స్వర్ణభారతి నగర్ వేసే రోడ్డు ఇది దాదాపు 4 కిలోమీటర్ పైన ఉంటుంది. దీనికి రోడ్డు మార్గం నిర్మించడానికి అప్పట్లో 2014లో అప్పుడే తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టింది. 2 ఫేజ్ల నిర్మాణం పూర్తి అయిపోయింది. ఒక ఫేజు ఆటో నగర్ నుంచి చిల్లీస్ హోటల్ వరకు, రెండో ఫేజు చిల్లీస్ హోటల్ నుంచి స్వర్ణభారతి వరకు ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. కానీ మూడో ఫేజ్ నిర్మాణ పనులు మాత్రం జాప్యంగా జరుగుతున్నాయి. ఇక్కడ రైతుల నుంచి భూమి సేకరించి వారికి కావాల్సిన నష్టపరిహారం కూడా చెల్లించడం జరిగింది. కానీ ఇంతవరకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. చూడండి, మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్ చూస్తుంటే ఈ రోడ్డు మొత్తం కూడా ఈ స్వర్ణభారతి కాలనీ నుంచి నేరుగా ఇటు 4 కిలోమీటర్ల నుంచి వస్తే ఇప్పుడు పెద్దపల్లికలు రోడ్డుకు వస్తుంది. ఆ పెద్దపల్లికలు రోడ్డు మీద నుంచి నేను పేరుచెర్ల వెళ్ళటానికి ఈ మార్గాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 33 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టారు. అయితే ఇప్పటి వరకు కూడా కేవలం ఒక 80% పనులు అయిపోయినాయి. కానీ ఇంకో 10% రైతులు కొంతమంది వాళ్ళని వ్యతిరేకించడం వల్ల అది పెండింగ్ పడింది. అయితే వాళ్ళందరినీ కూడా సముదాయిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ మూడో ఫేజ్ నిర్మాణ పనులు పూర్తి అయితే ఎంతో రవాణా సౌకర్యం కూడా వెసులుబాటు కలుగుతుంది. అంటే పేరుచెల నుంచి, నర్సాపేట నుంచి కానీ, అటు కర్నూలు నుంచి కానీ, నాగార్జున సాగర్ నుంచి నేరుగా గుంటూరు వైపు వెళ్లకుండా ఈ పెద్దపల్లికలు రోడ్డు మీద నుంచి స్వర్ణభారతి కాలనీ నుంచి ఆటో నగర్కి వెళ్ళడానికి ఈ మార్గం ఎంతో వెసులుబాటు కలుగుతుంది. ఈ నూతన ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం మీద ప్రజలు కూడా ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీలు ప్రారంభించిన ఈ పనులన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం కూడా ఈ ప్రాంత వాసులు కలుగుతుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కానీ, ఇటు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ కానీ, ఇటు నాదెళ్ల మనోహర్లు, ఇక్కడ లోకల్గా ఉన్న శాసనసభ్యులు 1, 2 పత్తిపాడు, ఈ పత్తిపాడు నియోజకవర్గ పరిధిలో రామాంజనులు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టి ఈ రవాణా సౌకర్యానికి ఎంతో అనుకూలంగా ఉండే విధంగా చేస్తే ఎంతోమందికి ప్రయాణ సౌకర్యం చాలా ఈజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు కానీ, ఇటు ప్రజాప్రతినిధులు కానీ దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరిస్తారనే నమ్మకం ఈ ప్రాంత వాసులకు ఉంది. మరి ప్రజాప్రతినిధులు కానీ, ఇటు అధికారులు ఏం చేస్తారో మనం చూడాలి.